హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆగస్టు 7, 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వివరాలు చూసుకుందాం. ఫస్ట్ కరెంట్ అఫైర్, ఫిజీ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీని అందుకున్నటువంటి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈ పురస్కారాన్ని ఫిజీ అధ్యక్షుడు రతు విలియం మైవలిలి కటోనివేర్ ప్రదానం చేశారు. ఫిజీ రాజధాని సువాలోని మహాత్మా గాంధీ స్మారక ఉన్నత పాఠశాల ఆవరణలోని గాంధీ విగ్రహానికి ఇటీవల ముర్ము నివాళులు అర్పించారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా నియమితులైనటువంటి మహమ్మద్ యూనస్. వీరు మైక్రో ఫైనాన్స్ బ్యాంకు ద్వారా లక్షల మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేసినందుకు గాను 2006లో నోబెల్ శాంతి బహుమతిని పొందారు. అదేవిధంగా 2012 నుంచి 2018 వరకు స్కాట్లాండ్లోని గ్లాస్గో కాలెడోనియన్ విశ్వవిద్యాలయానికి కులపతిగా ఉన్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ చైర్మన్గా నియమితులైనటువంటి చల్లా శ్రీనివాసులు శెట్టి. వీరు ఈ పదవిలో 3 ఏళ్ళు ఉంటారు. ఎస్బీఐకి ఒక చైర్మన్, అదేవిధంగా 4 ఎండీలు ఉంటారు. ఇక్కడ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి పెద్ద పోతులపాడు గ్రామంలో జన్మించారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, నది తీరంలో ప్లాస్టిక్ వ్యర్థాలు పారబోయడం వల్ల పర్యావరణంతో పాటు జలచరాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఇటీవల జస్టిస్ రిషికేష్ రాయ్, జస్టిస్ ఎస్విఎన్ భట్లతో కూడినటువంటి ధర్మాసనం వ్యాఖ్యానించింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, హమాస్ కొత్త చీఫ్గా వ్యవహరించనున్న యాహ్యా సిన్వర్. ఇటీవల హమాస్ చీఫ్ అయినటువంటి ఇస్మాయిల్ హనియేని హతమార్చడం జరిగింది. అతను మరణించిన తర్వాతకి హమాస్ కొత్త చీఫ్గా యాహ్యా సిన్వర్ వ్యవహరించనున్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, తాజ్మహల్ ప్రధాన సమాధి వద్దకు నీటి సీసాలను తీసుకువెళ్లడాన్ని నిషేధించినటువంటి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ. ఇక్కడ ఈ నిషేధం ఆగస్టు 5, 2024 నుంచి అమల్లోకి వచ్చినట్లు ఈ సంస్థ తెలిపింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, తెలంగాణలో సెకండ్ జనరేషన్ సెల్యులోసిక్ బయోఫ్యూయల్ ప్లాంట్ను నెలకొల్పనున్న స్వచ్ఛ బయో సంస్థ. ఇందులో భాగంగా 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఈ సంస్థ తెలిపింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, తమ సంస్థ కార్యకలాపాలను విస్తరించేందుకు గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నటువంటి ఆర్సీసీఎం కంపెనీ. నెక్స్ట్ కరెంట్ అఫైర్, హైదరాబాదులో తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐకు సంబంధించిన ఇన్నోవేషన్ అండ్ డెలివరీ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవల ట్రైజిన్ టెక్నాలజీస్ కంపెనీ ప్రకటించింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి పర్యావరణానికి జరిగే నష్టాన్ని నివారించడానికి ఆవిష్కరించిన బయోడిగ్రేడబుల్ ప్యాకేజింగ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని పలు పరిశ్రమలకు ఉచితంగా బదిలీ చేసిన డిఆర్డిఓ. ఇక్కడ డిఆర్డిఓకి చెందినటువంటి శాస్త్రవేత్త డాక్టర్ కె వీరబ్రహ్మం, అతని బృందం ఈ బయోడిగ్రేడబుల్ ప్యాకేజింగ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆవిష్కరించింది. పెట్రోలియం లేదా మొక్కల ఆయిల్ నుంచి లభించే పీబ్యాట్ అనే బయోడిగ్రేడబుల్ పాలిమర్ను ఈ ప్యాకేజింగ్ టెక్నాలజీలో వినియోగిస్తారు. పీబ్యాట్ ఆధారిత బయోడిగ్రేడబుల్ ప్యాకేజింగ్లో సాధారణ ప్లాస్టిక్తో పోల్చితే అధిక శక్తి, ఎక్కువ కాలం మన్నిక, పర్యావరణానికి తక్కువ నష్టం చేయడం వంటి సానుకూలతలు ఉన్నాయి. ఈ ప్యాకింగ్ 3 నెలల్లోనే పూర్తిగా మట్టిలో కలిసిపోతుంది. ఈ కొత్త ప్యాకేజింగ్ను ప్రయోగాత్మకంగా తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ లడ్డూల ప్యాకింగ్కు వినియోగిస్తున్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, సైనిక దళాల కోసం నడక నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేయగల వినూత్న బూట్లను డిజైన్ చేసినటువంటి ఐఐటి ఇండోర్ పరిశోధకులు. ఈ బూట్లలో ట్రిబో ఎలక్ట్రిక్ నానో జనరేటర్ టీఈఎన్జీ పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. వీటిని ధరించిన సైనికుడు వేసే ప్రతి అడుగుకి విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఈ బూట్లలో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ జీపీఎస్, అదేవిధంగా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ఆర్ఎఫ్ఐడి సాంకేతికతలను ఉపయోగించారు. అందువల్ల
సైనికులు ఉన్నటువంటి లొకేషన్ను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, కీళ్లలోని మృదులాస్థి కార్టిలేజ్కి మరమ్మతులు నిర్వహించేందుకు సరికొత్త బయో యాక్టివ్ పదార్థాన్ని తయారు చేసినటువంటి అమెరికాకి చెందినటువంటి నార్త్ వెస్టర్న్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, 5,560 కోట్ల రూపాయల వ్యయంతో మల్లన్న సాగర్ నుంచి మరో 15 టీఎంసీల గోదావరి జలాలను హైదరాబాదు తరలించేందుకు గాను గోదావరి ఫేజ్ 2 తాగునీటి సరఫరా ప్రాజెక్టుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం. వచ్చే 2 ఏళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలన్నది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం. మొత్తం వ్యయంలో 40% హడ్కో రుణం కింద ప్రభుత్వం సమకూర్చనుంది. మరో 60% మొత్తాన్ని పనులు చేపట్టే ఏజెన్సీ భరించాలి. తర్వాత ఈ నిధులను జలమండలి వడ్డీతో చెల్లిస్తుంది. ప్రస్తుతం గోదావరి నుంచి ఏటా 10 టీఎంసీలు ఎల్లంపల్లి నుంచి హైదరాబాదుకు తరలిస్తున్నారు. ఫేజ్ 2 ద్వారా తరలించే నీటిలో 10 టీఎంసీలు హైదరాబాదు నగర తాగునీటి అవసరాలకు, మిగిలిన 5 టీఎంసీలు మూసీ ప్రక్షాళనతో పాటు జంట జలాశయాల పరిధిలోని ప్రాంతాలకు సరఫరా చేయనున్నారు. గోదావరి నుంచి తరలించిన నీటిని శుద్ధి చేసేందుకు షామీర్పేట్, గండిపేట, రాజేంద్రనగర్ వద్ద భారీ శుద్ధి కేంద్రాలు WTP వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లను నిర్మించనున్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, దుబాయ్లో జరిగిన ఇంటర్నేషనల్ కొవెడర్ 5.0 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబో సిటీ ఛాలెంజ్లో విజేతగా నిలిచినటువంటి గోవా విద్యార్థిని ఉషా కుమావత్ ఈ పోటీల్లో స్టెల్లార్ కంట్రోల్ స్కిల్స్లో ప్రతిభ కనబర్చింది. ఈ గెలుపుని తన టీచర్ అయినటువంటి మాయా కామత్కు అంకితం ఇచ్చింది. యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కాన్సెప్ట్స్లో భాగంగా ఈ పోటీలను నిర్వహించారు. సో ఫ్రెండ్స్, ఇవి ఆగస్టు 7, 2024కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ వివరాలు. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి.